హాయ్ గైస్, రిపబ్లిక్ డే ఫోటో ఎడిటింగ్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, ఇంకా లైక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫోటో ఎడిటర్ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ న్యూ ఐకాన్ కనిపిస్తుంది కదా, ప్లస్ ఐకాన్, దాని మీద ట్యాప్ చేయండి. ఎత్ వచ్చేసరికి 4, హైట్ వచ్చేసరికి 5 ఇచ్చేయండి. రెజల్యూషన్ వచ్చేసరికి 300 సెలెక్ట్ చేసుకోండి. సో ఫైల్ నేమ్ చేంజ్ చేస్తే చేంజ్ చేసుకోండి, లేకపోతే అలాగైనా ఉంచినా ఏం పర్లేదు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి వైట్ సెలెక్ట్ చేసుకొని ఓకే మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి కింద కార్నర్ లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద ట్యాప్ చేయండి. టెక్స్ట్ అండ్ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసి మళ్ళీ టీటీ పక్కన ఇమేజ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఇమేజ్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్స్ వచ్చేసరికి నాకు ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ మెసేజ్ అయితే చేయండి. మీకు బ్యాక్గ్రౌండ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ముందుగా బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అప్లై మీద క్లిక్ చేయండి. సో జూమ్ అయితే చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ మనకి 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దాని పక్కన లేయర్ ఐకాన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, దాని పక్కన లాక్ సింబల్ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. మీకైతే లాక్ అయితే పడుతుంది. అప్పుడు బ్యాక్గ్రౌండ్ మనం ఎడిట్ చేసినా మూవ్ అవ్వదన్నమాట. మళ్ళీ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు 26 జనవరి రిపబ్లిక్ డే అని ఉంటుంది, పిఎన్జీ యాడ్ చేసుకోండి. సో మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి దీన్ని కూడా లాక్ చేసుకోండి. పిఎన్జీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని ఏం చేస్తారంటే లేయర్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఫోటో అనేది డూప్లికేట్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ పక్కన పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేసి సెట్టింగ్స్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని పక్కన రెండో ఆప్షన్ సో ఫ్లిప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అప్లై చేయండి. మళ్ళీ ఈ రెండింటికి కూడా లాక్ అయితే వేయండి. ఆ తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసి ఇమేజ్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పెన్సిల్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని ఎండింగ్ ఆప్షన్ లో మల్టీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒపాసిటీ వచ్చేసరికి సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని అయితే కిందకి సరపండి. దీన్ని కూడా లాక్ చేయండి. తర్వాత మీ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఒపాసిటీ ఇందాక తగ్గించేసాం కదా, ఇప్పుడైతే పెంచండి. ఫోటోని కూడా లాక్ చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని సో ఇంకో పిఎన్జీ కూడా సెలెక్ట్ చేసుకోండి. బాడ్ పిఎన్జీ ఫస్ట్ ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్లై మీద క్లిక్ చేయండి. సో దీన్ని లాక్ అయితే చేయండి. మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోండి అదే పిఎన్జీని. సో నెక్స్ట్ రెండోది సెలెక్ట్ చేసుకొని అప్లై క్లిక్ చేయండి. సో కొంచెం జూమ్ అయితే తగ్గించేసేయండి. అయిపోయింది అనమాట ఫోటో ఎడిటింగ్. ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట రిపబ్లిక్ డే కి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మీకు బ్యాక్గ్రౌండ్స్ కనుక కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ మెసేజ్ చేయండి, మీకైతే సెండ్ చేస్తాను. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.